వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరిఖని పట్టణంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని జీసస్ ఫర్ రన్ కార్యక్రమం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రక్షణ కోసం స్థాపించినదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ టీఆర్ఎస్ డి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ వెల్లడి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లను అందించిన స్ఫూర్తి క్లబ్ సభ్యులు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం గోదావరిఖనిలో ఏప్రిల్ 20న జరిగే యువ కార్మిక సదస్సును కార్మిక వర్గం జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం పిలుపు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో గళాన్ని వినిపించడం పట్ల హర్షిస్తూ వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని గోదావరిఖని పట్టణంలో శనివారం జీసస్ ఫర్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని జీసస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. క్రైస్తవ సోదరులతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఏకమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవా దృక్పథంతో మెలగాలని యేసు ప్రభువు బోధించారన్నారు. జీసస్ ప్రవచనాలు చాలా పవిత్రమైనవని, సేవా నిరతిని, త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవంతుడు అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండం రాష్ట్రంలోని నెంబర్ 1గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పర్వదించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శాంతిని నిలబెట్టుకోవడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెట్టు లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి ఈ దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామావుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా 2వసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమకమే ముందుకుంటాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీసుకోవాలంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇది ఒక శుభసూచకం. ప్రాంతంలో ఎక్కడ చర్చలు వేస్తున్నారు, ఏ సమస్యలు వేస్తున్నారు, ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టుకునే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు చల్లని దీవులతో ఈరోజు రామగుండం కనివిని రీతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. సుమారుగా 700 కోట్లు కేవలం అభివృద్ధికి వచ్చింది. ఎన్టీపీసీ 3x8 టెండర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్బాబు గారు వేయడం వల్ల మళ్ళీ మనం టీపీఏ చేసుకొని 45 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలిగాం. రామగుండంలో 1x8 టెండర్ రావాలని అనౌన్స్ చేపించాం. అదే మాదిరిగా పంపింగ్ స్టోర్ తీసుకోగలిగిన 3, దాంతోపాటు మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం, అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం నగరాన్ని చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. కేవలం సంవత్సరమే ఇలా గమనించాల్సిన అవసరం అంటే కేవలం సంవత్సర కాలంలో ఈరోజు 25 సంవత్సరాల నుంచి పుట్టుపడ్డటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం.
రాబోయే 20 సంవత్సరాలకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాము. ఇదంతా కూడా ఆ జీసస్ ఆశీస్సులు, శ్రీరాముడి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, అందరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ జీసస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ప్రాంతం అత్యద్భుతంగా రాష్ట్రంలో ఒక మహానగరం కావాలని, ఈ ప్రాంతంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాల గురించి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల వలసలు అనేది ఆగిపోయి ఈ ప్రాంతం అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మహానగరంగా మారాలని. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ జీసస్ ఫర్రాన్లో పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాస్టర్ మైపాల్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యేసు ప్రభువు మళ్లీ జన్మించాడని క్రైస్తవ సోదరులంతా రన్ ఫర్ జీసస్ ద్వారా తెలపడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రబోధించిన యేసు ప్రభువు బైబిల్ ద్వారా మానవులను సన్మార్గంలో నడపడంలో ఉపయోగంగా ఉంటాయని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువకు వేయబడ్డటువంటి ఈ యొక్క దినం నాడు వారు ప్రపంచ మానవాళి కోసం జన్మించినటువంటి మా ప్రభువును ఏ విధంగా ఉన్నాడని రన్ ఫర్ జీసస్ ద్వారా ఇలా ఆందోళనలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రపంచ మానవాళి కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మళ్ళీ జన్మించినాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఒక బైబిల్ ద్వారా ఇచ్చేటువంటి సూక్తులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా అనుసరిస్తూ ప్రపంచ మానవాళి కోసం ఐక్యతతోని ఈ రోజు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ చేస్తా ఉన్నారు. రన్ ఫర్ జీసస్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఉంటున్న అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారు తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలోని చీకటి పారదోలడానికి, పాపమును తొలగించడానికి యేసుప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తిరిగి లేచి మరలా ఆయన తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానంతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషన్ ప్రాసెస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం, జీ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మూకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం మమతా బెనర్జీ పైన అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దేశంలోని VHP నాయకులు భారత రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మూకలు హిందువులపై దాడులు చేస్తూ ధనమాన ప్రాణాలను సైతం తీయడం జరుగుతుందన్నారు. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలకి రక్షణ కల్పించాలని రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లకు దిగడంతో పాటు హిందువులను మూకుమ్మడిగా దాడి చేసి చంపడం జరుగుతుందన్నారు. ఈ నెల 8వ తేదీన లైబ్రరీ సర్వీసెస్ మంత్రి మౌలానా సిద్దికీ నేతృత్వంలో జమాయితే ఉలమా అనే సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని ముషిరాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టడం జరిగిందని, ముస్లింల ముసుగులో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అల్లర్లకు తెరలేపి హిందువులను చంపడం జరిగిందన్నారు. స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా
సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధం అని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ విభాగ్ నగర కార్యదర్శి మేడగొని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, నేరేడు కుమ వెంకటస్వామి, మునిగాల సంపత్, అడిగొప్పల రాజు, మేనగొని అరవింద్, చక్రపాణి అనిరుద్, కొండపర్తి లింగన్న, బండ రాజేష్, మల్లికార్జున్, చంద్రశేఖర్, మమత, భవానీ, తిరుమల, లలిత, స్వప్న, రాజేష్, శివ, సంతోష్, శేఖర్, మిట్టపల్లి సతీష్, తరుణ్ కుమార్, గిరి, గోపి, ఓదేలు, దాసరి కిషోర్, బాలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, రక్షణ కోసం స్థాపించినదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అని టీఆర్ఎస్ డి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్తో కలిసి నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం, రక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కుటుంబ పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వినపడకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మూలంగానే నేడు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ స్థాపన జరిగిందని వెల్లడించారు. కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు నష్టపోయాయని, పాలకుల అసమర్థత, చేతగానితనం మూలంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దివాళా తీశాయని, రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వరకు గులాబీ జెండా కిందనే ఉండాలని, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మళ్లీ గులాబీ జెండా కిందనే ఉండాలని టీఆర్ఎస్ డి పార్టీ బాధ్యతలు తీసుకుని రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం సంపాదించడం జరిగిందని తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని బలంగా రాజకీయాల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి పార్టీ. అంటే ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ కోసం అమరులైనటువంటి, తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని.
మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో, ఆశయాలతో, ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించడం జరిగింది. మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది. దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఏ తెలంగాణ పార్టీ అయితే ప్రజల పక్షాన ఉండాలని, ఏ తెలంగాణ కోసం అయితే 1,300 మంది విద్యార్థులు అమరులైనారో వాళ్ళ చితి మంటల మీద వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ అనే పదం తెలంగాణ ప్రజల మధ్య సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఈ 3 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో టీఆర్ఎస్ అనే పదాన్ని కూడా మళ్ళీ మేము బ్రతికించడం జరిగింది. నేనే ఒక ఉద్యమకారునిగా రాష్ట్ర నాయకులు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అన్నిట్లో అని మాట్లాడితే మమ్మలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం అనిపించి, మరి బీఆర్ఎస్ పోయిన కానించే ఈ తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోయింది, ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఒక తెలంగాణ రక్షణ సమితి అనేది నాకు డిసెంబర్ 20 తారీఖు నాడు నా దృష్టికి రావడం జరిగింది. గతంలో 2003లో 13 తారీఖు 2003నే పేపర్లు వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళు పార్టీ పెట్టినని. అప్పుడు మనం పట్టించుకోలే, ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. ఇదే గులాబీ జెండాను నేను చనిపోయేదాకా ఈ కండువ మొయ్యాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నా, బీజేపీ వాళ్ళు రమ్మన్నా పోలే. నాకు ఏకైక లక్ష్యం గులాబీ జెండా, ప్రజల పక్షాన కొట్లాడాలి, ఎక్కడ అన్యాయం జరుగుతూ అక్కడ పోయి నిలబడాలనే ఒక ఆకాంక్షతోని, ఆలోచనతోని నేను టీఆర్ఎస్ డీలో చేరడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ డి పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తోడేటి స్వరూప, నాయకులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, ఈదునూరి నర్సింగ్, కనుకుంట్ల రమేష్, వాసలరాజు, నీలం భిక్షపతి, చిగుళ్లరాజు, కోడ శ్రీనివాస్, నీరెళ్ల జయపాల్ గౌడ్, శివ యాదగిరి, ఆవునుడి మంజుల, బాలసాని, సరోజన, అశోక్, రమేష్, తాజ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకుని గోదావరిఖనికి వచ్చిన వారికి స్ఫూర్తి క్లబ్ సభ్యులు బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. గోదావరిఖని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈ నెల 17న ఆర్యవైశ్య భవన్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా అందులో కంటి ఆపరేషన్ అవసరమైన వారిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించారు. కంటి ఆపరేషన్ అనంతరం వారిని బస్సులో గోదావరిఖనికి తీసుకురాగా స్ఫూర్తి లయన్స్ క్లబ్ సభ్యులు వారికి స్వాగతం పలికి బ్రెడ్ ప్యాకెట్లను అందించి వారి బాగోగులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్ఫూర్తి క్లబ్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ మాట్లాడుతూ కంటి సమస్యతో బాధపడుతున్న వారికి రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో కంటి ఆపరేషన్ చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే స్ఫూర్తి క్లబ్ ద్వారా పేదలకు ఎలాంటి అవసరం ఉన్నా సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. 17వ తారీఖు గోదావరిఖని ఆర్యవైశ్య భవన్లో నిర్వహించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి సుమారుగా దాదాపు 86 మంది అటెండ్ అయినారు. రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు 38 మందిని రేకుర్తి హాస్పిటల్కి వాళ్ళని బస్సులో తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళకి నిన్న అక్కడ దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేసుకొని ఇవాళ వాళ్ళని మళ్ళీ బస్సులో తీసుకురావడం జరిగింది. ఇందులో సుమారు 32 మందికి ఆపరేషన్ దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని, ఈ చక్కటి ఉచిత అవకాశాన్ని, కంటి ఆపరేషన్ అవకాశాన్ని పేద ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. దీనికి మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులందరం పూర్తి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా మాకు తెలియజేయండి. మీకు అందుబాటులో ఉండి మా సేవలను మేము ఖచ్చితంగా మీకు వినియోగించుకుంటామని మా క్లబ్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ బాగా చూసుకున్నారు సార్, ఆపరేషన్ కూడా బాగా చేశారు. వేరే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా చూసుకుంటారు. లయన్స్ క్లబ్ వారికి జన్మాంతము రుణపడి ఉంటారు. హాస్పిటల్లో చాలా మంచిగా చూసుకున్నారు. లయన్స్ క్లబ్ వారికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నారా ప్రసాద్, మామిడిపల్లి శ్రీధర్, క్లబ్ సభ్యులు నరేష్, కొల్లూరు విజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం.
జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం, యువ కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఏఐటీయూసీ అర్జీవన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న గోదావరి ఖనిలో యువ కార్మికుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషన్లు తెలిపారు. గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో శనివారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ నేడు ఆందోళనకరంగా ఉందని, బొగ్గు నిల్వలు ఇంకో 5 సంవత్సరాలలో పూర్తయి గనులు మూతపడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. సింగరేణిలో యాజమాన్యం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్తించిన బొగ్గు బ్లాక్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా వేలంపాట పేరుతో ప్రైవేట్ వారికి ఇస్తూ తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. కొత్త గనులు వస్తేనే సింగరేణి సంస్థ మనుగడ కొనసాగుతుందని, లేకుంటే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని వారు హెచ్చరించారు. భవిష్యత్తులో సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం యువ కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఏఐటీయూసీ అర్జీవన్ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సదస్సులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, అదేవిధంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొడిమి రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శంకర్ నారాయణలు కూడా పాల్గొని ప్రసంగించేదని వారు పేర్కొన్నారు. ఈ సదస్సులో యువ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సదస్సు సందర్భంగా గోదావరి ఖని ఫ్లై ఇంక్లైన్ చౌరస్తా నుంచి ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా, మార్కండే కాలనీ, గౌతమ్ నగర్ నుంచి శ్రీమయ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని, అనంతరం నాయకులు మాట్లాడతారని వారు పేర్కొన్నారు. యువ కార్మికుల సదస్సుకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు రేపు యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ఫైన్క్లైన్ మోర్ కాడ నుంచి స్వాగతం చెప్పుతూ ఏదైతే ఫంక్షన్ హాలు శ్రీమయ్ కాడికి పోవడం జరుగుతుంది. ఈ యువ కార్మికుల సదస్సు పెట్టడం వలన సింగరేణిలో ఈ యువ కార్మికులు వచ్చారు. వారికి ఈ పాత కార్మికులు అనుభవంతో ఉన్న చాలామంది యువ కార్మికులు చదువుకొని బీటెక్లు, పీజీలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ సింగరేణి కోసం అవగాహన కోసం సదస్సు పెట్టాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రేపు ఆ సమావేశానికి కార్మిక వర్గం అంతా అటెండ్ అయి యువ కార్మికులకు ఈ సింగరేణి స్థితిగతులపైన, రాజకీయంగా ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఈ సింగరేణి పరిస్థితి ఏంటిది, ఈ సింగరేణి మనుగడ కోసం, ఈ సింగరేణి 100 సంవత్సరాలుగా ఉన్న అటువంటి సంస్థను రాను తరిగిపోతున్న సందర్భంలో ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొత్త మైన్స్ రాకపోగా మైన్స్ పాతయన్ని మూతపడడం వలన ఇలా సంఖ్య తగ్గిపోతుంది. ఈరోజు ఈ సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతంలో లేకపోతే ఈ ప్రాంతంలో యువకులందరూ నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు. ఇలా ఈ సమస్య ఏబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ తెలంగాణ ప్రాంతానికే వెలుగునిచ్చేటువంటి సింగరేణి సంస్థను ఇవాళ కరిగిపోతుంటే ఏఐటీసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ కొత్త మైండ్స్ రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమ్మెను ఎందుకు నిర్వహిస్తున్నాం, ఈ ధర్నాను ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన కోసం, చట్టాల కోసం, సర్క్యులర్ల కోసం, ఈ సింగరేణి స్థితిగతులపైన చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఈ ర్యాలీని
ప్లస్ మన యువ కార్మికుల సదస్సు జయప్రదం చేయాలని చెప్పి యువ కార్మికులందరికీ పార్టీ తరఫున యూనియన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి వాతావరణంలో మనం అందరినీ అభినందిద్దాం. సింగరేణి కార్మికులకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్ గారు గౌరవనీయులు బలరాం నాయక్ గారు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 11 ఏరియాల్లో అధికారులు కార్మిక సంఘాల నాయకులతో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఏఐటీసీ గెలిచినటువంటి 5 డివిజన్లలో అంటే బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, RG1, RG2 ఇక్కడ గుర్తింపు ప్రాతినిధ్యం ఏఐటీసీ మాత్రమే. కానీ ఐఎన్టీసీ సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇది మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పండుగ వాతావరణం ఉన్నప్పుడు జాతీయ సంఘాలందరూ పిలిచి ఈ యొక్క మంచి వాతావరణాన్ని అందరితో షేర్ చేసుకునే అవకాశం చూసుకుందాం. ఆ రకంగా ఉండాలి. కానీ ఇక్కడ గుర్తింపు ప్రాతినిధ్యం అన్ని మేమే గెలిస్తే ఐఎన్టీసీని పిలవడంలో ఆంతర్యం ఏమున్నది? ఇది సరైనది కాదని చెప్పి స్వయంగా డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ గారికి కలిసి అట్లాగే RG1 జనరల్ మేనేజర్ గారిని కూడా కలిసి ఈ విషయం విన్నవించడం జరిగింది. సార్, మేమైతే ఈ సమావేశంలో పాల్గొనలేము, ఇది సరైనది కాదని చెప్పడం జరిగింది. రేపు జరిగే సదస్సును యువ కార్మికులు, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, ఫిట్ కమిటీ, సీనియర్ కార్మికులు కూడా అందరూ పాల్గొనాలి. అలాగే సిపిఐ పార్టీ వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరు కూడా ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతూ యువ కార్మికుల ఈ యొక్క సదస్సు ప్రోగ్రాముకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు కొత్తగూడ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు, అలాగే కేయు ప్రొఫెసరు మన నారాయణ గారు, వీరు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మధ్యన్నయ్య గారు, అలాగే కె స్వామి సెంట్రల్ సెక్రటరీ గారు, మిర్యాల రంగయ్య గారు, మన అడిషనల్ జనరల్ సెక్రటరీలు అందరూ కూడా అవి ఇచ్చేస్తున్నారు. వీరందరికీ స్వాగతము, సుస్వాగతం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు కందుకూరి రాజరత్నం, ఉప్పులెట్టి తిరుపతి, అజిముద్దీన్, ఏవిఎస్ ప్రకాష్, పడాల కనకరాజు, చెప్పాల మహేందర్రావు, ఎజ్జరాజయ్య, నూకులమొండి, గంగారపు చంద్రయ్య, ఆఫీస్ కార్యదర్శి తూర్పునూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ పార్లమెంట్లో గళాన్ని వినిపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ కోటేశ్వరులు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ స్కీమ్ను కల్పించడం జరిగిందని తెలిపారు. కానీ అప్పుడే రిటైర్డ్ కార్మికులకు 500 రూపాయల నుండి 1,500 రూపాయల వరకు మాత్రమే పెన్షన్ వస్తుందని ఆ విషయంపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల కనీస పెన్షన్ ఉండాలని డిమాండ్ చేయడం జరిగిందని, అందుకే కార్మికుల పక్షాన వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డి వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1,500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మంచికి 10,000 రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన 20 రూపాయలు అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పెన్షన్ విధానం రావాలని మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ సమావేశం శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీసులో నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జయప్రదంగా నిర్వహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా నిర్వహించాలని చర్చించుకోవడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని సౌకర్యాల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలకు మారబోతా ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు హరించబడతా ఉంది. ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ, సెలవులు తదితర సంక్షేమం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి శ్రమతోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడిగా అమ్ముతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్లకు అమ్మొద్దనేది. అట్లాగే కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి మే 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కలిసి పిలుపునిచ్చినాయి. అందుకని ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాంట్రాక్టు, పర్మనెంట్, అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్స్ ఎవరైనా నీ నా అనేటువంటి భేదం లేకుండా సమస్త కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఈ భూమయ్య, లక్ష్మణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కోల్ శ్రీ హర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కోల్ శ్రీ హర్ష రామగుండం నగరం 46వ డివిజన్ అడ్డగుండపల్లి ఏసీ కాలనీలోని పిఎల్ఐ లక్ష్మి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఆర్ అమృత, శారద, బి గౌరవమణి, ఏ స్వరూప కలిసి అమృత నివాసంలో ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన సన్నబియ్యంతో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోల్సి హర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇక నుంచి రేషన్లో సన్నబియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామని అన్నారు. సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజలకు ప్రతి నెల నాణ్యమైన సన్నబియ్యం రేషన్ ద్వారా అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వార్డులో రామగుండం 46 వార్డులో ఈ సన్నబియ్యం మనం రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళతో కూడా భోజనం చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనకి రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్నబియ్యం ఈ మంత్ నుంచి ప్రతి నెల ఇస్తున్నాము. పెద్దపల్లిలో అప్రాక్సిమేట్గా 4 లక్షల కేజీల దాకా ఇస్తున్నాం అన్నమాట. సో ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేను వాళ్ళ సంతోషంలో పాల్గొంటున్నాను, నేను రావడం జరిగింది. సో ఈ నుంచి ప్రతి ఇస్తాను. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, రైస్ కూడా బాగుంది. ఇంకా వెళ్తున్నా కొద్దిగా మంత్లో ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంది. సో దాంట్లో భాగంగా వచ్చాము. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పిఎల్ఐ లక్ష్మి ఇంట్లో కలెక్టర్తో కలిసి మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో చేయడం సంతోషంగా ఉందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు లభించిందని, నేడు సన్నబియ్యం సరఫరా చేసి మంచి భోజనం చేసే అవకాశం కల్పించిందని లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజాప్రభుత్వంలో పేదల కళలు నిజమవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ సరఫరా, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 60,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించామని, బీసీ కులగణన చేసి వారికి రాజ్యాధికారం అందాలని, 42% రిజర్వేషన్ కల్పించామని అన్నారు. దళిత వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఆవిర్భవించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దేశానికి మార్గదర్శకంగా తెలంగాణలో పాలన నడుస్తుందని అన్నారు. బీపీఎల్ బిలో పవర్టీకి సంబంధించినటువంటి ఒక పేదరాలు మున్సిపల్లో చిరు ఉద్యోగి
ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడేమో సన్న బియ్యం ఇచ్చి మా ఇళ్ళల్లో రోజువారీగా ఒక మంచి భోజనం చేసే సౌభాగ్యం కలిగించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం అని చెప్పి అలా సంతోషంగా మమ్మల్ని పిలిచి అలా భోజనం పెట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నివాసించే ప్రతి ఒక్కరు కూడా పేదవారు. గతంలో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినని వారే చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే ఏదో అవుతుంది అనుకున్నాం, మోసం జరిగింది. ఇవాళ మా ప్రభుత్వం తెచ్చుకున్నాం, మా ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం, మా ప్రజల కోరికలు నెరవేరుతున్నాయి. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తూ ఉంది, 500కే గ్యాస్ వస్తూ ఉంది, రైతు రుణమాఫీ అయింది, ఇవాళ రైతు భరోసా వస్తుంది, ఆత్మీయ భరోసా వస్తుంది, ఉచితంగా బస్సులలో తిరుగుతున్నాం, వారి పిల్లలు చదువుకుంటున్నారు. తర్వాత నిరుద్యోగం ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు కూడా ఇలా ఇల్లు తిరిగి పేదవారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉంది. దానికంటే ఎక్కువ బీసీ కులగణన చేసి బీసీ వాళ్ళు దేశాన్ని ఏలాలి, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అగ్రస్థాయిలో ఉండాలని చెప్పి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ రాష్ట్రానికే వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నది. ఇవాళ దళిత విభాగంలో వర్గీకరణ చేసి భారతదేశంలో దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి అయినా సామాజిక వర్గం వేరైనా కూడా భవిష్యత్తులో 56%, 60% దేశంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాల వారు అంటే బీసీలు, ఎస్సీలు ఈ దేశంలో అన్ని రిజర్వేషన్లో అగ్రభాగాన ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరిఖని పట్టణంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని జీసస్ ఫర్ రన్ కార్యక్రమం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, రక్షణ కోసం స్థాపించినదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ టీఆర్ఎస్ డి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ వెల్లడి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లను అందించిన స్ఫూర్తి క్లబ్ సభ్యులు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం గోదావరిఖనిలో ఏప్రిల్ 20న జరిగే యువ కార్మిక సదస్సును కార్మిక వర్గం జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం పిలుపు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో గళాన్ని వినిపించడం పట్ల హర్షిస్తూ వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.